తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ రియాక్ట్ అయ్యాడు. నాపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవమని కొట్టిపారేశాడు సతీష్. కావాలనే నాపై కుట్రలు పన్నుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. అయితే సదరు ఛానల్ కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు సతీష్. మహిళా ఆరోపణలపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నారు. అయితే నా ఫోన్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించాను. సమగ్ర విచారణకి ఆదేశించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సతీష్ చెప్తున్నారు. అయితే అంతకంటే ముందు అయితే మహిళ దగ్గర డబ్బు తీసుకున్నట్టుగా వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదు అని సతీష్ అంటున్నాడు. నన్ను అడ్డం పెట్టుకొని కావాలనే మంత్రి కుటుంబాన్ని లాగడం సరికాదు అని అంటున్నారు ఆయన. ఒంటరి మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టుగా సతీష్ పై వచ్చిన ఆరోపణలపైన ఇప్పుడు రియాక్ట్ అయ్యారైనా. ఇక్కడ చాటింగ్లో మనం చూస్తున్నాం సతీష్ బండపు ఆ సతీష్తో ఆ మహిళ చేసిన చాటింగ్. సో ఆ చాటింగ్లో పలు అంశాలు, నా దారిలోకి ఎలా రాదో నేను చూస్తాను, అయినా నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, దాని అందానికి చాలామంది పడిచేస్తున్నారు, మా టీడీపీలోనే చాలామంది ఇది ఒక్కసారి మాట్లాడితే చాలు అన్నవారు కూడా ఉన్నారు, ఇలాంటి ఛాన్స్ని వదులుకోవద్దు, ఇలాంటి చాటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏకంగా ఆ మహిళ ఇంటికి వెళ్ళిపోయి కూడా సతీష్ తరఫునకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు, దాడికి ఎత్తించారంట. సో ఒకసారి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ ప్లే చేయండి. సో అక్కడ ఆ మహిళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాడి చేయడాలు, అక్కడ కొంత రసాభాస క్రియేట్ చేయడాలు, తర్వాత నీకెందుకు అన్నట్టుగా కొన్ని వాదోపాదాలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి ఆ ఆడియో విందాం, దాంట్లో ఎటువంటి సంభాషణ జరుగుతుందో, ఆ గొడవ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. నువ్వన్నావా ఈడన్నది 18 లక్షలు తీసుకోండి. నేను ప్రతి ఒక్కరితో నా కొడుకు మీద కొట్టాడు కాబట్టి నేను ప్రతి ఒక్కరితో చెప్పాను. మంగళగిరి వెళ్ళి నీకు చెప్తున్నానయ్యా, మంగళగిరి వెళ్ళి లోకేష్ సార్ కూడా కలిసి వచ్చాం. నువ్వు కలిసి వచ్చావు ఎందుకు? మీకు ఎందుకు ఆ ఖర్చులు? ఎందుకు ఖర్చులేటన్నయ్యా? నా కొడుకు మీద కొట్టాడు అన్నయ్య, మీకు తెలుసా? 6 నెలలు జాబ్ లేకుండా చేశాడు తమ్ముడు. నీకు ఇప్పుడు ఒక చెల్లెలుగా చెప్తున్నాను, నన్ను ఎవరెవరికో తాచడానికి చూశాడు. మేడం ని ఆడిని పెట్టండి, మా స్టాఫ్ ని మొత్తం ఊర్లో సగం మందిని పెడతాను, ఎవరు తప్పు నాకు చెప్పు తీసి పట్టండి. నేను ఎక్కడ వదలను, నా ముగ్గురు పిల్లలతో పేరు రాస్తారు. నీ కొడుకు కొట్టాడు, నువ్వు ఇవన్నీ మాకు తెలియదు. నీ కొడుకు కొట్టాడు అయ్యింది. ఇక ముందు మీ ఇద్దరు కేజీలో ఊరు మీద మాకు చేయకండి, మీరు ఊరుకోండి. నువ్వు ఎందుకమ్మా నువ్వు నువ్వు అయిపోయింది. మీ ఓడు 18 లక్షల నుంచి అక్కడ బ్యాడ్ అయిపోతాడు. కడుపులో దీనికి చేస్తాను. 6 నెలలు నా పిల్లలతో ఉన్నాను నేను. ఎవడైనా వచ్చి మాట్లాడాడా? ఎవడైనా అడుక్కొని తిన్నా? 6 నెలలు ఎవరైనా చూసారు? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ నీకు ఒక అక్క తమ్ముడు ఉంటే అలాగే మాట్లాడతావా? ఇది గతంలో ఆ మహిళతో వాగ్వాదానికి దిగిన సమయంలో సో తను ఇప్పుడు ఈ ఆడియోలని వీడియోలను బయటపెట్టింది. అయితే ఈ ఘటన పైన ఆ మంత్రి పిఏ సతీష్ మాట్లాడుకొచ్చాడు. తనకు ఎటువంటి పాపం తెలియదు, కావాలని నాపై కుట్రలు పని రకంగా చేస్తున్నారు, నా పేరు పెట్టి మంత్రి కుటుంబాన్ని లాగాలనుకుంటున్నారు, నేను నా ఫోన్ని కూడా సబ్మిట్ చేశాను, ఏదైనా విచారణ తర్వాత దోషులు ఎవరు తేలుతుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అటు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రి పిఏ సతీష్ మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. గత 2 రోజులుగా ఛానల్లో నాపై వస్తున్న ఒక మహిళ చేసిన తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాం. సైబర్ క్రైమ్ కింద నా ఫోన్ పోలీసులకు అప్పగిస్తున్నాను. పోలీసులతో చెప్పాను, దీనిపైన నిజాలు తేల్చి వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులకి కంప్లైంట్ చేశాను. ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో మన సోదరులందరినీ పిలిచాను. కనీసం 20 ఛానల్ పైన వచ్చినాయి. అయితే కొన్ని పేపర్లలో నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ సెక్స్ కన్నా నేను సిద్ధమని ఈ పేపర్లో వచ్చింది. ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లో వచ్చింది. కానీ నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు
20 మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కల్లో కనపడి గట్ట నేను చెప్పానా, ఫోన్ చేసి చెప్పానా, చెవులో చెప్పానా, ఎప్పుడు చెప్పాను? సిగ్గుందా అని అడుగుతున్నాను. 20 మంది మీడియా సోదరుల మధ్యలో నేను ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేకుండా నిజంగా తాగేసి వచ్చి గట్ట రాశారా? మధ్య చెడిపోయిందా? నేనేమో తప్పు ఒప్పుకున్నానట. ఎక్కడ ఒప్పుకున్నాను? నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, వీడియోలు ఉంటాయి కదా, చేయండి. మీకు రాజకీయంగా అంటే ముందు ఒక తప్పు చేశారు, తప్పుడు వార్తను టెలికాస్ట్ చేసి తప్పు చేశారు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి 100 రకాలుగా అంటే నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బ్యాట్ చేయాలి, మినిస్టర్ గారి కుటుంబాన్ని బ్యాట్ చేయాలి. ఫస్ట్ ఏమో 19 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 8 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 6 లక్షలు అన్నారు, లాస్ట్ నిన్న నైట్ 2 లక్షలు అన్నారు. నిన్న ఆవిడ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మళ్ళీ ఒక వీడియో వచ్చింది. నేను ఉద్యోగం కోసం జడ్పీలో డబ్బులు ఇస్తే ఈయన తినేశాడు, తినేశాక నాకు ఉద్యోగం వచ్చాక తెలిస్తే పెద్దల మధ్యలో పెడితే నోట్ ఇచ్చాడు అని చెప్పింది. ఏ పెద్దల దగ్గర పెట్టాను, ఎక్కడ పెట్టారు, ఎక్కడ నోట్ రాసి ఇచ్చాను? నువ్వు గొల్లవీధిలో పెరిగావు, నేను గొల్లవీధిలో పెరిగాను. 1400 మంది ఉన్నారు గొల్లవీధిలో. 50 మందితో నేను నీకు అన్యాయం చేశానని, నీ ఆరోపణలని నిజమని నువ్వు రుజువిప్పించిస్తే నువ్వు దేనిగా నేను రాడు. 1400 మంది ఉన్నారు మన వీధిలో. నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నీకు చెప్పను. నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్కి రా, చూపించు, కంప్లైంట్ పెట్టు. స్టేషన్లో కంప్లైంట్ పెట్టానన్నా అంటే అన్ని సిఐ గారు ఇచ్చిన రిపోర్ట్, నిన్న ప్రెస్ మీట్, ఇవన్నీ అంటే కొంతమంది నీతో ఆడిస్తుంటే ఆడుతున్నావు. కొంతమంది మంత్రి గారిని నన్ను అడ్డం పెట్టి, మంత్రి గారు అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు, మీకు పిల్లలు ఉన్నారు, సిగ్గుందా రాయడానికి కూడా? మంత్రి గారి అబ్బాయి మీద రాయడానికి సిగ్గుందని అడుగుతున్నాను. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మంత్రి గారిని వాళ్ళని వదిలేసి రండి, నా మీదకి రండి, నా వ్యక్తిగతం మీ ఇష్టమే. నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నేను వ్యక్తిగతంగా ఎదుర్కొంటాను, మీరు రండి వ్యక్తిగతంగా ఎదుర్కొందాం, లేదు రాజకీయంగా నా మీద ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కొందాం. ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఇకపైన సైన్ చేయలేదు. మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నా డైరెక్ట్ గా రండి. ఇప్పుడు నేను కంప్లైంట్ పెట్టాను, అలా నా మీద వచ్చి కంప్లైంట్ పెట్టండి. అందరికీ నీ కొడుకు కొట్టాడు, నువ్వు సరే ఇవన్నీ మాకు తెలియదు, నీ కొడుకు కొట్టాడు అయ్యింది. ఇక ముందు మీ ఇద్దరు కేజీలో ఊరు మీద